టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నాడు. ముఖ్యంగా వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాడు. అంతేకాదు తన సినిమాలతో అరుదైన రికార్డులు క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ హీరోకి సాధ్యం కాని రికార్డును సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఈ సత్తా చాటిన ఏకైక హీరోగా కూడా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. గతంలో అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు ఇండస్ట్రీలో జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న టైంలో ఏ సినిమా ఎన్ని రోజులు వాడింది అనే దాన్ని బట్టి హిట్ ఫ్లాపు అనేది డిసైడ్ చేసేవాళ్లు. దాన్ని రికార్డులు అని కూడా చెప్పేవారు. ఇప్పుడు సినిమా విడుదలవ్వక ముందే రికార్డులు మొదలవుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఇప్పుడు ఒక రికార్డ్ అనే చెప్పాలి. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ కొచ్చిన వ్యూస్, లైక్స్ కూడా రికార్డులే. అంతేకాకుండా మొదటి రోజు ఒక సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంటోంది. అందులో భాగంగానే సినిమా మొదటి రోజు వసూళ్లను ఖచ్చితంగా చూస్తున్నారు. ఆల్ ఇండియాలోనే ఫస్ట్ డే 100 కోట్లు గ్రాస్ చేసిన సినిమాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముందుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 తొలి రోజే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2017లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సాహో 2019లో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మొదటి రోజు 100 కోట్లు రాబట్టి రికార్డు అందుకుంది. ఇక ఆ తర్వాత RRR, KGF చాప్టర్ 2, సలార్, కల్కి, ఆదిపురుష్, దేవరా, పుష్ప 2 వంటి చిత్రాలు తొలి రోజే 100 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. ఇక పుష్ప 2 అయితే ఏకంగా మొదటి రోజు 200 కోట్లు రాబట్టింది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే ఇలా మొదటి రోజు 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాల్లో ప్రభాస్ కు సంబంధించి 5 సినిమాలున్నాయి. ఆదిపురుష్, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి ఇలా మొత్తం 5 చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు 100 కోట్లు రాబట్టిన 5 చిత్రాలతో ప్రభాస్ సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. ప్రభాస్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు బయటకొచ్చాయి. ఇందుకు సాక్ష్యం ఇది అని కూడా కొందరు కొన్ని దాన్ని చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు ప్రభాస్. 45 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా మ్యారేజ్ అవ్వకపోవడంతో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటోంది. ఆ హీరోయిన్, ఈ హీరోయిన్ అంటూ పుకార్లు వస్తుంటాయి. తాజాగా మరో పుకారు హల్చల్ చేస్తోంది. ప్రభాస్ పెళ్లి పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో జరగనుందనే రూమర్ చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవితో నిధి అగర్వాల్ ప్రత్యేకంగా కలిసింది. కొన్ని నిమిషాల పాటు ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా నిధి అగర్వాల్, శ్యామలాదేవి మాట్లాడుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింటో తిరుగుతున్నాయి. వాటిని చూసి ప్రభాస్ చేసుకునేది నిధి అగర్వాల్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ తో కలిసి నిధి అగర్వాల్ నటిస్తున్న సినిమా రాజాసాబ్. ప్రభాస్ కే కాకుండా మా నిధికి కూడా మంచి పేరు వస్తుందని, చాలా అందంగా ఉన్నావంటూ శ్యామలాదేవి నిధిని ప్రశంసించారట. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పాదాలకు నిధి అగర్వాల్ నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం, ప్రత్యేకంగా కలుసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, 31 ఏళ్ల వయసు ఉన్న నిధి అగర్వాల్ ప్రభాస్ కు చక్కటి జోడీ అని అభిమానులు పేర్కొంటున్నారు. ప్రభాస్, నిధి జోడీ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.